నమస్తే అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ముందెప్పుడో నేర్చుకున్న పెయింటింగ్ ఆర్డర్ ఉండడం వల్ల ఈ బాక్స్తో పని పడింది. ఈ బాక్స్లో ఏమున్నాయో చూపిస్తాను రండి. నేను నేర్చుకున్న టైంలో పెయింటింగ్ చాలా ట్రెండ్లో ఉండేది. అప్పుడు నేను ఇవన్నీ తీసుకున్నాను. ఇవి ప్రింటెడ్ అన్నమాట. వీటితో పాటు ఇంకా నేను చూసారు కదా, వీటితో పాటు ఇంకా దీని లోపల పెయింట్ డబ్బాలు చాలా ఉన్నాయి. అప్పుడులో బల్క్లో తీసుకునేదాన్ని. షాప్లో చిన్న చిన్న గాజు డబ్బాలు కాకుండా బల్క్లో 1/2 కేజీ, 1/4 కేజీ అలా తీసుకునేదాన్ని అనమాట. దానివల్ల నాకు బాగుండేది. ఆ పెయింటింగ్ క్వాలిటీ కూడా బాగుండడం వల్ల అలా తీసుకున్నాను. ఇంకా చెక్కవి ఇవన్నీ దగ్గరగా డీటెయిల్స్గా చూపిస్తాను చూడండి. ఇవైతే వాటర్ పెయింటింగ్ గ్లాసుల మీద, ప్లేట్ల మీద వేసుకోవడానికి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు వీడియో ఎవరైనా తీసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేనైతే నేర్చుకున్నప్పుడు, నాకు నేర్పించినప్పుడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను వేసిన ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. ఇలా చూసేయండి. నేను ఒక్కొక్క దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూశారు కదా, అంటే చాలా రోజుల నుంచి వాడడం మానేయడం వల్ల ఇలా పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి. మళ్ళీ క్లీన్ చేసుకుని అన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇదొకటి. ఇదేమో బుట్ట అండి. చాలా బాగుంటుంది శారీ మీద, బ్లౌజ్ మీద. ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా కలంకారీ, నెక్స్ట్ కోనం డిజైన్స్, ఇలా రకరకాల డిజైన్స్ వచ్చాయి కదా. అందులో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదొకటి తీసుకున్నాను అప్పట్లో. నా దగ్గర ఉన్న డిజైన్స్ ఇవి. నెక్స్ట్ ఇది బార్డరు, ఇది కూడా వేసాను. చాలా బాగుంటుంది. సిల్క్ శారీ, క్రేప్ శారీ, ఇలా ఏ శారీకైనా వేసుకోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ ఇదొకటి. ఇదైతే చూడంగానే అర్థమైపోతుంది కదండి. ఇదైతే పికాక్, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఒకే కలర్ వేసుకోవాలని కాకుండా ఇదంతా ఒక కలర్ వచ్చేలాగా, ఇది ఒక కలర్ వచ్చేలాగా, ఇదంతా ఒక కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే హ్యాండ్తో వేసేదానికంటే ఒకేసారి మనకి తొందరగా పని అయిపోతుంది. అలాగే హ్యాండ్తో వేసి చాలా బాగుంటాయి. ఇవైతే వెంటనే ప్రింటెడ్ అన్నమాట. నాకు తెలిసిన భాషలో అయితే ఇది ప్రింటెడ్. మనం హ్యాండ్మేడే అనుకోవచ్చు, కానీ మిషన్తో కాకుండా మనకు మనంగా వేసే ప్రింటెడ్ అన్నమాట. ఇవే కాకుండా నాకు బ్రష్తో, అంటే పెయింటింగ్ హ్యాండ్తో కూడా వేయడం వచ్చు. నెక్స్ట్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏమో చాలా కొనేసానండి అప్పట్లో. మా ఇంటి చుట్టూ కుక్కలు, కాకులు, పిచ్చుకలు ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి. అందుకే వీడియో అంతా అదే సౌండ్ వినిపిస్తుంది. గోల్డ్, ఇవి సిల్వరు, ఇవన్నమాట. ఇంకా వచ్చి ఇవి ప్రింట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి చెక్క మౌల్స్ అన్నమాట. చాలా ఉండేవి, కొన్ని మిస్ అయిపోయినాయి. చెక్క మౌల్స్ ఇవి కూడా అంతే. ఏంటంటే మనం పెయింట్లో పెట్టి జస్ట్ ఇలా అద్ది శారీస్ మీద అవి వేసుకుంటే ఇది కూడా బార్డర్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు చూసారో లేదో, చిన్నప్పుడు తీర్థాలలో కానీ బయట వెళ్ళినప్పుడు మనకి చేతుల మీద ప్రింట్లు వేసేవారు కదా, అవి కూడా ఇటువంటివే. కానీ ఇవి శారీకి ఉపయోగిస్తాం, వాళ్ళప్పుడు చేతుల మీద వేసేవాళ్ళు. ఇంకా ఇవి చాలా ఉండేవి. ప్రజెంట్ అయితే మిస్ అయిపోయినాయి. ఇవి నేను వాడాను, అందుకే వైట్ కలర్లో ఉన్నవి కొన్ని వాడాను. ఇది కూడా చాలా ఎక్కువే వాడాను. ఇవి మనం ప్లెయిన్ శారీస్ మీద, బ్లౌజుల మీద కూడా జస్ట్ బ్రష్తో వేస్తే లేట్ అవుతుంది కదా, జస్ట్ ఇలా ఒక్కసారి అద్దితే మనకి మంచిది వస్తుంది. నేను ఇవి కూడా చూపిస్తాను. మొత్తానికి ఇదైతే గ్రీన్ కలరు. ఇంకా ఇవైతే వాటర్ పెయింట్స్ అండి. గ్లాసుల మీద వేసుకోవడం, ప్లేట్లలో వేసుకోవడం, వాటర్ పెయింటింగ్స్ అన్నమాట. ఇవైతే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇంకా దీనికోసం మీకైతే చెప్పక్కర్లేదు, తెలిసిందే కదా. 3D పెయింటింగ్ వేసేదాన్ని. ఇప్పుడు టైలరింగ్ చేయడం, ఇంట్లో పని చేసుకోవడం సరిపోతుంది. ఇవన్నీ చేయకుండా తీసాను. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు తీసానంటే ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్లో బాగా చూపిస్తున్నారు కదా చుక్కల ముగ్గులు, అంటే మెలికల ముగ్గులు పెట్టడం,
తర్వాత పికాక్స్ తంజావూర్ మోడల్ అదే స్టైల్లో వేయిస్తున్నారు కదా, నేను కొన్ని పిక్స్ కూడా పెడతాను. అటువంటి ఆర్డర్ ఒకటి వచ్చింది. సర్లే వేయను అనేదానికంటే ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కూడా నేర్చుకుని ఉండి కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇవన్నీ దుమ్ము దులిపి తీయడం అయితే జరిగింది. నా నెక్స్ట్ వీడియోలో నేను పెయింటింగ్ ఎలా వేస్తున్నాను, వీటినే ఉపయోగిస్తున్నానా లేదా వేరే ఫ్రెష్గా తీసుకున్నానా అనేది కూడా చెప్తానండి. అయితే చెప్పాను కదా, ఇంకా నా ఛానల్ పేరు మారుద్దాం అనుకుంటున్నాను అనేసి. ఛానల్ పేరైతే లక్ష్మీ ప్రయత్నం అని పెడదాం అనుకుంటున్నాను. నాకు ఎందుకో ఈ పేరు బాగా నచ్చింది. ఎందుకంటే నాకు తెలిసింది, నాకు వచ్చింది మీకు ఉపయోగపడేలా చెప్పడమే నా ప్రయత్నం. కాబట్టి నా ఛానల్ పేరు లక్ష్మీ ప్రయత్నంగా ఫిక్స్ చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పాత పేరుకి బదులుగా అంటే యానం గోదావరి A to Z బదులుగా లక్ష్మీ ప్రయత్నంగా పేరైతే మార్చాను. ఓకేనా? అలాగే నేను మగ్గం వర్క్ కూడా చేసేదానండి. ఇంకో ఈ ఉన్న ఫ్రేమ్స్ మగ్గం వర్క్ ఫ్రేమ్సే. ఇక్కడి నుంచి పెయింటింగ్, మగ్గం వర్క్, హ్యాండ్ పెయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తూ అలాగే ఎలా వేస్తున్నానో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంట్లోనే సింపుల్గా ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఎలా వేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.